మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటున్నారు, నలుగురు పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న, తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు, ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న ఆమె, నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి సొంత కొడుకును చూపెట్టరా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరికి చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా? అంతకంటే ముందే చనిపోయిందా? కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి, నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే, ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకొస్తేనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి. ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు, వీళ్ళిద్దరు వ్యాపారాలు, వీళ్ళిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు, ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం. అందుకే డ్రగ్స్ కేసు పోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది, ఫామ్ హౌస్ కేసు పోయింది, విద్యుత్ కొనుగోలు కేసు పోయింది, ఈ కార్ రేసు పోయింది, కాళేశ్వరం కేసు పోయింది. ఒక్క దానిలో విచారణ జరపలేదు. ఎందుకంటే విచారణ పేరుతోనే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీ మూటలు కలుపుతాడు, ఇట కేటీఆర్ పోయి రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు. వీళ్ళిద్దరి మధ్య పైసల దందా. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే, మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్కు మధ్య, రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇద్దరి మధ్య పగడు పట్టింపులు పెరిగిపోతున్నాయి. ఇది 100% వాస్తవము. మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే, చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఇది కాదని చెప్పండి. వీళ్ళిద్దరు పంచుకున్నారు. మాగంటి గోపీనాథ్ గారు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, గొడవ ఎక్కడ జరిగింది, వాళ్ళ తల్లి గారు కానీ, వాళ్ళ భార్య కానీ,
వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా? చెయ్యడు. ఎందుకంటే ఈయన భాగస్వామ్యం ఉంది కాబట్టి. మీరు చూడండి, నిన్న వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ఇస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే. అంత పెద్ద ఇష్యూ అది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే, బీఆర్ఎస్ పార్టీ స్పందించలే. స్పందించాలనుకుంటే మళ్ళీ ఇద్దరు ఫోన్లు మాడుకోవాలి. కేటీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఫోన్లు మాడుకోవాలి. నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి. ఆర్కే గవర్నమెంట్ ఇడా ఇంకా ఏం తెలియంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. ఈ కేసీఆర్ కొడుకు ఏమన్నాడు, నేను రేవంత్ రెడ్డి ఒకటట. మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి, ఎంక్వైరీ చేయాలి, విచారణ జరపాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి, రేవంత్ రెడ్డి గారి పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, కేసీఆర్ కుటుంబం పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళ తల్లే నా కొడుకు మరణ ఒక మిస్టేక్ అంటున్నది, ఏం జరిగింది, మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారు, ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు, ఎవరి కోసం లేట్గా డిక్లేర్ చేశారు. దీని మీద పక్కా విచారణ జరగాలి. దీని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా. కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేసీఆర్ను మన కేటీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇది 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, నీ లోపల నిజాయితీ ఉంటే, నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే, నువ్వును కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే, ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే, గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు విచారణకు ఎలా ఆదేశించు, విచారణకు ఆదేశించు. నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ లేవు చూపెట్టు. ఎందుకు లేవు, ఎట్లా ఉన్నాయో చూపెట్టు. ఎవరి పేరు మీద చూపెట్టు. వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా, వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా, లీగల్గా అయినాయా, ఇల్లీగల్గా అయినాయా, ఇంకెవరి పేరు మీద అయినాయా, ఏం జరిగింది, నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? కానీ జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయుల విజ్ఞప్తి చేస్తున్నా, ఇదంతా కూడా గోపీనాథ్ గారి యొక్క మరణం ఒకటైతే, ఆ మరణం పేరు మీద సింపతి గెయిన్ చేసుకొని గెలవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పోటీ పడి వాళ్ళు ఒక భార్యకి సపోర్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఇంకో భార్యకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక భార్యకి సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంకో భార్యకి సపోర్ట్ చేస్తారు, సింపతి గెయిన్ చేసుకోవడానికి. దీని ద్వారా ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాటాలు వస్తాయి. ఒక భార్యకు కొంత వాటా వస్తుంది, ఇంకో భార్యకి ఇంకో వాటా వస్తుంది. దీనిలో వీళ్ళ కమిషన్ వీళ్ళు, వాళ్ళ కమిషన్ వాళ్ళు. ఇది జరిగేది ఇది. దాని మీద తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధి 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే, 2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలే, దాని మీద చర్చ జరగద్దు అన్న ఆలోచనతో ఇదంతా తతంగం అంతా నడుస్తున్నారు వీళ్ళు. ఇట్లా గెలవాలని చెప్పి ఇలా ముస్లింలందరూ ఓటు బ్యాంక్గా మార్చి అట్లా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ మొదటిదాకా ప్రయత్నం చేసింది, కలవే వాళ్ళకి ఫీల్ అక్కడ అధిక పక్కన. బీఆర్ఎస్ పార్టీ ఫీల్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, బయటికి వచ్చిన నాయకులు ఎవరు